నమస్తే, వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. ఏలూరు జిల్లా న్యూజివీడు పట్టణపుర ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పర్మినెంట్ చేయాలని మాజీ శాసనసభ్యులు వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన చిన్నం రామకోటయ్య డిమాండ్ చేశారు. స్థానిక పురపాలక సంఘం వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు చిన్నం రామకోటయ్య శనివారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది పర్మినెంట్ చేయాలని సమ్మె చేస్తున్నారని అన్నారు. వీరు చేస్తున్న సమ్మె సమంజసమేనని చెప్పారు. కరోనా టైంలో కూడా వీరు అందించిన సేవలు అమోఘమని, ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తించి వారిని సత్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సూచిందని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దుర్గారావు, జి రాజు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళ మీద వీళ్ళకి డైరెక్షన్ కానీ వీళ్ళకి ఇవ్వాల్సింది వాడు, వీళ్ళు చేయాల్సింది వేరే పని చేసుకుంటే అడిగేదానికి చెప్పారు. శాశ్వత ఉద్యోగులుగా పని చేస్తాను హామీ ఇచ్చారు. ఏం కాదమ్మా, మీకు ఎట్లా చెప్పింది సపోర్ట్ మీరు ఎందుకు అనుకుంటారు? అట్లా మీరే మీ పక్షాలు పక్కన పెట్టమ్మా, ఊరికి అవసరం కదా. మీరు ఊరికి మీరు లేదే గడవదు కదా. రేపు మిమ్మల్ని వచ్చి ఊరు ప్రజలే బతిలాడతారు, అంతే కదా. మీ సేవలు అంత ముఖ్యమైనవి, ప్రధానమైనవి. వాళ్ళు కలెక్టర్ గారు 4 రోజులు రాపోయినా వచ్చాక కలెక్టర్ గారు 4 రోజులు రాపోయినా వచ్చే కష్టమే లేదు. కానీ మీరు 4 రోజులు రాకపోతే జీవితాలు తారుమారు. లేదమ్మా, కరోనా అంటే మీరు రిస్క్ చేసి మీ ప్రాణాలు బయటికి రాలేదండి. ఎంప్లాయీస్ కాలనీలో మీ ప్రాణాలు పడగానే పనిచేశారు. ఏదేమైనా మీ సేవలు అయితే ఉన్నతమైనవి, అందులో అనుమానం లేదు, ఎవరు పడడానికి లేదు. మా వల్ల సమస్య పరిష్కారం కావాలని, మీరందరూ కూడా సంతోషంగా ఉద్యోగాలు చేయాలని కోరుకుంటూ మీకు మొత్తం తెలియజేస్తా ఉన్నాం. సభ్యులకి టెండర్కి మంచినీళ్ళ ఖర్చు ఉంది కదా, మీరప్పుడు పెట్టరు తప్పదు. ఓకే రాజు గారు.